ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. మనలోని ఈ ప్రజ్ఞ, శక్తి, సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదించినవే. వాటిని సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకుంటే పరమాత్మ మెప్పు పొందగలం. తెలివిగా వినియోగిస్తే ద్విగుణీకృతమైన ప్రతిఫలం చేకూరుతుంది. అందుకే మన శక్తిని తగిన శ్రమ చేయటానికి వెనుకాడకూడదు. విత్తు నాటడం, సంరక్షణ చేయడం ద్వారా ఎంత చక్కని ఫలసాయం దక్కుతుందో, ఈ దివ్య శక్తులను ఉపయోగించే సమయంలో వాటిని ప్రసాదించిన భగవంతుని యందు అచంచల విశ్వాసము, త్యాగబుద్ధి జోడించిన ఎడల భగవంతుని ఆశీస్సులను అందుకోగలుగుతాం. అలాగే భగవంతుడు మనకు ప్రసాదించిన ప్రజ్ఞను అనుసరించి ఒక్కొక్కరికి పలు విధాలైన సామర్థ్యాలుంటాయి. ఒక వ్యక్తి ఎంతో బాగా పాడగలడు. భగవంతుని లీలలను గానం చేసి తద్వారా ప్రజలలో దైవం పట్ల భక్తిని కలిగించగలడు. మరొకరు దేవుని గురించి మనసుకి హత్తుకొనేలా దైవాన్ని కళ్ళ ముందు నిలబెట్టేంత గొప్పగా వర్ణించి చెప్పగలరు. ఈ విధంగా వారు తమ నైపుణ్యాలను సరైన విధంగా ఉపయోగించినట్లయితే మన సాయినాథుడు దానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తారు. తాను సృష్టించి మనకు ఇచ్చిన పువ్వులలో ఒక్క పువ్వు తిరిగి తనకు భక్తితో సమర్పిస్తే మురిసిపోతాడు పరమాత్మ. అదేవిధంగా మనకు ఇచ్చిన ప్రజ్ఞలను బాబాకు అత్యంత సంతృప్తిని కలుగచేసే విధంగా, అంటే లోక కళ్యాణం కోసం వినియోగిస్తే మన జన్మ ధన్యమవుతుంది. బాబా సన్నిధిలో పరిపూర్ణమైన వ్యక్తులమవుతాం. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.